నమస్తే. ప్రస్తుతం మనము ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నాము. సో ఖైరతాబాద్ అనగానే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. దానం నాగేందర్కి సంబంధించి అనర్హత వేటు పడబోతుందంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అసలు నిజంగానే ఖైరతాబాద్కు సంబంధించి ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటే 99% ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇక కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేశారు. గతంలో ఆయన కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు. అక్కడ ఓటమి పాలయ్యారు. ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి, ఒక సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తి మరో పార్టీలోకి ఎలా వెళ్తారు, మరో పార్టీలోకి వెళ్ళి ఎంపీగా ఎలా పోటీ చేస్తారంటూ కూడా హైకోర్టు వరకు బీఆర్ఎస్ నేతలు వెళ్ళినటువంటి పరిస్థితి. హైకోర్టు నుంచి కొంత ఊరట లభించింది బీఆర్ఎస్ నేతలకు. 4 వారాల్లో స్పీకర్ ఖచ్చితంగా దీని మీద స్పందించాలి, అనర్హత వేటు వేయాలి, లేని పక్షాన ఖచ్చితంగా ఈ కేసును సుమోటగా మరి హైకోర్టు తీసుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది. మొన్న రీసెంట్గా కేఏ పాల్ కూడా ఇక హైకోర్టు వరకు వెళ్ళారు, పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్ళారో ఆ 10 మందికి కూడా హైకోర్టు నుంచి నోటీసులు రావడం జరిగింది. దానికి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు 4 వారాల గడువునిచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్టీ మారి ఎంపీగా పోటీ చేసిన దానంకు మాత్రం ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది, లేదంటే ఆయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఖైరతాబాద్లో మాత్రం 100% ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనేది ప్రధానంగా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఒకసారి ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలను అడుగుదాం. నిజంగా ఉప ఎన్నికలు వస్తే ఖైరతాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేరా? ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉందో ఒకసారి మాట్లాడదాం. అన్న ఏం పేరే? నాది ఏరే కదన్న. ఇప్పుడు ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఎట్లుంటుంది, ఏం కథ? మొన్ననే ఎన్నికలు జరిగినాయి. ఉప ఎన్నికలు కాదన్న, మొత్తం ఎన్నికలు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోవాలి. ఎందుకు అట్లా? వచ్చి ఏం చేస్తున్నా, వచ్చి మొత్తం అంతా గాబర్ చేస్తున్నా అందరినీ. దానం నాగేందర్ పార్టీ మారింది కదా, దాని మీద మీ ఒపీనియన్? మంచిదే, చాలా మంచిది. ఎందుకు మంచిది? చాలా మంచిది. అది అన్నీ చెప్పమంటే ఇప్పుడు చెప్పలేని పరిస్థితులు ఉన్నాం. 10 మంది పార్టీ మారింది కదా, 10 మంది మీద మీరు ఏంది కాంగ్రెస్ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి పోయారు కదా 10 మంది. కాంగ్రెస్ అంటే మనకు చాలా ఇష్టం, మన సీనియర్ కాంగ్రెస్. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు మంచిగా లేరు. రేవంత్ రెడ్డి ఏదో మంచోడు అనుకున్నాం, వచ్చిండు ఆడ చెప్పులతో బస్సులు ఫ్రీ పెట్టి మమ్మల్ని ఇట్లా కారబారు లేకుండా చేసిండు. ఒక ఆర్డర్లు పట్టించుకుంటూనే లేడు. ఎన్ని కంప్లైంట్లు పెట్టినాం, మాకు మల్లన్న సాగర్లో మా జాగా భూములు పోయినాయి, అవిటి కూడా లిటికేషన్ ఇస్తే అవన్నీ తీసుకుంటారు, ఒక కుప్ప వాడేసేసారు. దీనికి ఏం పోతే అపార్ట్మెంట్ చేయడు, ఇది చేయడు, అది చేయడు, ఏం లేదు. లేకపోతే అక్కడ పోయిండు, ఇక్కడ పోయిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడేమో వచ్చిండు, ఇప్పుడేమో ఆయనను కలవాలంటే ఇప్పుడు మాకు నెలలు పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇంకోటి మా అమ్మ ఆయన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు, తెలంగాణ వచ్చినప్పుడు 200 పెన్షన్ ఉండే. ఆయన వచ్చి రాగానే 2016 రూపాయలు చేస్తాడు, చేసాడు. ఈయన రాగానే ఫస్ట్ 4000 చేస్తున్నాడు. ఏది లేదు, ఎవరికి లేదు, ఆటో వాళ్ళకి లేదు, ఏం లేదు. ఆటో వాళ్ళకి ఇంకా ఇది ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, అవి లేవు, ఇవి లేవు, ఏం లేవు. మెయిన్ సీఎంఏ మారవాలి, వీళ్ళందరూ కాదు. మెయిన్ మారుతూనే ఇవన్నీ అవుతాయి. తెలంగాణలో మొత్తం ఖైరతాబాద్ గురించే చర్చ జరుగుతుంది. దానం నాగేందర్ ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయి, ఆయన మీద అనర్హత వేటు పడుతుంది అంటున్నారు. ఎందుకంటే పార్టీ మారింది కదా ఆయన. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎట్లుంటుంది? వస్తే మంచిదా, రాకుంటే మంచిదా? వస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకు రావాలి? మంచి లేదు ఇక్కడ. దానం నాగేందర్ గెలిచిండు, పార్టీ మారిండు, మంచి చేయట్లేదు, అభివృద్ధి పని ఏం చేస్తలేదు. నీళ్ళు లోపల వచ్చేస్తున్నాయి, అన్నీ ఇంట్లో వచ్చేస్తున్నాయి, రోడ్లు ఖరాబ్ అయినాయి. ఏ రోడ్లు మంచిగా ఉన్నాయి దానికే చేస్తున్నారు, ఖరాబ్ అయిన రోడ్లకి ఏం చేస్తారు. ఆయన పార్టీ మారుడు మంచిదంటవా? మొన్నదాకా 10 ఏళ్ల పాటు కారు గుర్తులో ఉండే కేసీఆర్ పట్ల ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చిండు. పార్టీ మారుడు మంచిదంటారా దానం నాగేందర్? పేరైతే ఖరాబ్ అవుతుంది, ఎందుకంటే జంపింగ్ అని వచ్చేస్తుంది పేరు. ఫస్ట్ మంచిగా ఉంది, ఇప్పుడు పేరు ఖరాబ్ అవుతుంది. ఏమనుకుంటారు ఇక్కడ ఖైరతాబాద్ వాళ్ళు? ఏమనుకుంటారు ఈ 10 నెలల కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది ఇక్కడ? కాంగ్రెస్ వస్తే ఖరాబ్ అయిపోయింది అంతా. హైదరాబాద్ని తీసిండు, ఎవరు గరీబోళ్ళు ఉన్నారు వాళ్ళకే కష్టం అవుతుంది. ఎందుకంటే ఫస్టే చేయాలి ఉండే, అది చెరువు ఉన్నావు కదా, అప్పుడే చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చేసిన తర్వాత గరీబోళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా, కొనుక్కొని చేసినారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది.
ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మీ దగ్గర మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది? బీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడైతే ఫస్ట్ అయితే టీఆర్ఎస్ అయితే మంచిగా చేసింది 10 సంవత్సరం. ఇప్పుడు 6 months నుంచి అయితే ప్రాబ్లం నడుస్తుంది. సీఎం ఉన్నట్టే కనిపిస్తలేదు. ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికల దానం నాగేందర్ నిలబడితే గెలుస్తారా, ఓడిపోతాడా? డౌట్ అయితే ఉంది, డౌట్ అయితే ఉంది, చెప్పలేను. అన్న ఏం పేరే వస్తుందా తెలుగు? అన్న తెలుగు వస్తుంది కదా బాబాయ్? తెలుగు అయ్యో ఎవరున్నారే మనోళ్ళు? బాబాయ్ అది ఇంకొంత మనతో మాట్లాడిద్దాం ఒకసారి. ఖైరతాబాద్ గురించి రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతున్నది. ఉప ఎన్నికలు వస్తాయి, దానం నాగేందర్ పార్టీ మారినందుకు అని అంటున్నారు. ఉప ఎన్నికలు వస్తే మంచిగా ఉంటుందా, మంచి లేకుంటుందా? ఉప ఎన్నికలు రాకుండా మంచిగా యాజిటేట్గా ఉంటే మంచిగా ఉంటుంది. కానీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడు, ఆయన పార్టీ మారిండు, ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావాలని కోర్టుకు పోయారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. పోయిరాని వాళ్ళు కూడా వాళ్ళు చేసిన పని ఇంతకుముందు పార్టీలకి అక్కడ తీసుకురు కదా అందరినీ. అప్పుడేమో తప్పు లేదు, ఇప్పుడు తప్పు అంటే అది తప్పు కదా. వాళ్ళు చేసేది మంచి, వీళ్ళు చేసేది తప్ప. అప్పుడు 12 మందిని 20 మంది కాంగ్రెస్ వాళ్ళని టీడీపీ వాళ్ళు అందరిని గుంజుకుని అప్పుడేం తప్పు లేదు. ఇప్పుడు ఈయన పోయినందుకే తప్పు. ఇది రాకుంటేనే మంచిగా అన్నీ ఉంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ గెలుస్తాడా, దానం నాగేందర్ గెలుస్తాడా? ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? దానం నాగేందర్ గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. మీరేమంటారు? మీకేమనిపిస్తుంది ఈ ఎన్నికలు, ఈ పార్టీ ఫిరాయింపులు, పార్టీలు మారు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మన సార్ చెప్పినట్టే ఇక అట్నే ఉంటుంది. ఇదే ఎలక్షన్లు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఎట్లుండొచ్చు ఖైరతాబాద్లో? ఇక ఉంటుంది. ఇక చేసినందుకు టఫ్ అయితే ఉంటుంది, టఫ్ అయితే ఉంటుంది. ఇక మొన్న ఇళ్ళకి వెళ్ళిపోయి అల్లకి వెళ్ళిపోయినట్టుంటే ఇక ఆయన 90% ట్రై చేస్తాడు. ఇక టఫ్ అయితే ఉంటుంది. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? కేటీఆర్ కూడా ఒక గుర్తు మీద గెలిచి ఇంకో గుర్తుకు పోయి ఎట్లా మేము అర్జీ చేస్తారు, మొన్న ఎంపీకి ఎట్లా పోటీ చేస్తావు, ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేకపోతే మేము అనర్హత వేటు వేయిస్తామని కోడి దాకా పోయి ఇచ్చిరాలు. మంచిది అంటారా ఇలా బీఆర్ఎస్ వాళ్ళు చేసేది? బీఆర్ఎస్ వాళ్ళు నేర్పించిందే వాళ్ళు ఫస్ట్ చేసిందందుకే అదే పద్ధతి వాళ్ళు పోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక అది చేయకపోతే ఉంటుంది, రాకనే పోవు అట్లుండి అయిపోతుండే కదా. పార్టీ మారంగానే అప్పుడే వాళ్ళు సస్పెండ్ చేసి అయిపోతుండే, గొడవ ఉండకపోతుంది. పార్టీ మారంగానే మీరు సస్పెండ్ చేసినామంటే అయిపోతుండే కదా. అప్పుడేమో అనలేదు వాళ్ళు. అప్పుడే పార్టీని సస్పెండ్ చేసినామంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఈ గొడవ కాకపోతుండే. ఎట్లుంది ఈ 10 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? ఉందిలే, ఏదో కింద మీద పడుకుంటూ వస్తూ ఉన్నాడు. దాని మొత్తం మీదగా అప్పుల పాలైన దాన్ని చదువుకుంటూ వస్తున్నాడు, ఏదో కొద్ది గొప్ప చేసుకుంటూ వస్తున్నాడు. ఉన్న చెరువులు కట్టినవి అదొక మంచి పని చేస్తున్నాడు. ఇప్పుడు నీళ్ళల్లో కొట్టుకుపోయి ఇండ్లు కొట్టుకుపోతున్నాయి, ఇళ్ళల్లో మొత్తం తినలేకపోతే ఉంటుంది. అదొక గట్టి నిర్ణయం. ఇప్పటిదాకా చీఫ్ మినిస్టర్ చేయలేదు. అటువంటి చేసి వచ్చిన పాత ఉన్న వాళ్ళు అయితే కట్టుకోరు అనేసారు. ఇప్పుడు అది చూసి నీళ్లు ఇళ్ళలోకి వచ్చినందుకు ఈ మంచి పని చేస్తున్నాడు అని మేము అనుకుంటున్నాం. చాలా బాగా చేస్తున్నాడు. ఆటో బాబాయ్ మాట్లాడదు. ఏం పేరు బాబాయ్ పేరు? సామియా. ఇప్పుడు ఈ తెలంగాణలో మొత్తం కూడా ఖైరతాబాద్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, దానం నాగేందర్ నువ్వు అనర్హత వేటుపడతా, అది రాజీనామా చేయాలని అంటుంది డిమాండ్ వస్తున్నది. ఒకవేళ మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఎట్లుంటుంది ఇక్కడ? వస్తే మంచిది. ఎందుకు మంచిది వస్తే? మంచిదే. ఇప్పటివరకు ఇప్పుడు మంచి లేదా? ఇప్పుడు ఈ 10 నెలల పాటు కాంగ్రెస్ పరిపాలన మంచినే ఉంది. మళ్ళీ ఎందుకు మరి ఉప ఎన్నికలు వస్తే ఏం లాభం అంటావు? ఏం లాభం అంటే ఇక అందరికీ మంచిదే సార్, ఇది అందరికీ మంచిదే. కొంతమంది అట్లా అంటుర్రు ఎందుకు కానీ, కొంతమంది అంటుర్రు కానీ మాకైతే మంచిదే. మేము దానం నాగేందర్ మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలు ఉండే, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన పార్టీ మారడం మంచిదే అంటావా? కాంగ్రెస్ పార్టీ మంచిదే సార్, మంచిది. మరి మొన్నటిదాకా ఆయన కారు గుర్తులు ఉండే కదా, మరి ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చిన మంచిదే అంటావా ఆయన పార్టీ మారడం? పాత మారేది అంటే కార్ గుర్తు సంగతి తెలియదు కానీ కాంగ్రెస్ అంటే మంచిదే సార్, మంచిది. కాంగ్రెస్ పాలన మొదటి నుంచి అయినా అది కన్న తల్లి సాధింది. అంత పేదల పార్టీ సార్ అది. ఈయన దానం నాగేందర్ పార్టీ మారినందుకు ఎలక్షన్లు తీసుకురావాలి, ఆయన రాజీనామా చేయాలనేది కాంగ్రెస్ కారు వాళ్ళు అంటున్నారు. ఆయన కాంగ్రెస్లోకి పోయినందుకు ఇక్కడ ఎలక్షన్లు వస్తే మంచిదేనా? మళ్ళీ ఎవరు గెలుస్తారు వస్తే? వచ్చినా కాంగ్రెసే గెలుస్తుంది సార్. కాంగ్రెస్ మూమెంట్ మీద హోదాలో ఉంది. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఖచ్చితంగా ఈ 40 ఏళ్ళు లేకున్నా కాంగ్రెస్ వచ్చేది. అనిపిస్తుంది ఈ 10 నెలల కాంగ్రెస్ సంతోషంగా ఉంది సార్, మంచిగా ఉంది సార్, మంచిగా ఉంది. ఇచ్చిన 50 ఏళ్ళు చేయకపోరు అని పబ్లిక్ అంటారు. చేస్తారు సార్, మెల్లగా చేస్తారు. ఏక దమ్న కావాలంటే ఏడికెళ్ళి అయితే చెప్పు, ఏడికే గవర్నమెంట్ లాస్లో ఉంది అని చెప్పని అంత ఎంక్వైరీ చేస్తే అంటారు. అన్ని ఖర్చులు అయ్యి దీనికి దానికి అన్ని కోట్ల కొద్దిగా అప్పు ఉంది అని చెప్పని అంటున్నారు.
తెలంగాణలో అంత సరే ఇక కేసీఆర్ కూడా కొన్ని పనులు చేసాడు అనుకో, చేయలేదు కానీ చేసిన అప్పు మీద ఉంది. ఇంక ఇప్పుడు ఏకదమ్న కావాలంటే మాత్రం ఎడికెళ్ళి అవుతాయి సార్. చేస్తారు మెల్లమెల్లగా. కొంత ఇప్పుడు రుణమాఫీ అనేది కొంతమందికి అయింది, సగం మందికి అయింది. సగం మంది 2 లక్షల నోళ్ళు ఖాళీ అంటారు. వాళ్ళ కూడా అవుతుంది అని చెప్పని రేవంత్ రెడ్డి సారే సీఎంఏ అంటుండు కదా సార్. చేస్తారు అన్న పథకాలు ఖచ్చితంగా చేసే తీరుతారు. బాబా ఏం పేరే? నా పేరు భాస్కర్. ఎట్లుంది ఖైరతాబాద్ రాజకీయాలు ఏమనిపిస్తున్నది? నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. ఎట్లుంది 10 నెలల ఖైరతాబాద్లో కాంగ్రెస్ పరిపాలన, దానం పరిపాలన ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీ మొత్తం కరెంట్ మాత్రం బాగా పోతుంది. ఎట్లా మీ దానం మళ్ళీ ఎలక్షన్లు వస్తాయట కదా ఖైరతాబాద్? ఇక మనకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, మనకేం తెలియదు. బాబుని అడిగితే, లడ్డూని అడిగితే అన్నీ చెప్తాడు. మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఎట్లా ఎవరు గెలిచి వస్తారు? కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, మళ్ళీ దానమా ఎవరు గెలుస్తారు? మనం ఏం చెప్పలేమే ఇక పార్టీ గురించి. పైసలు వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ ఈ దానం నాగేందర్ పార్టీ మారడం మంచిదంట. ఇక నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. ఇప్పటికే ఎట్లుందో తెలియదు. మనకేం ఇక్కడ ఎక్కువ తెలియదు. ఇక్కడ మనం షాప్ పెట్టినాం కాబట్టి మనకి ఎక్కువ తెలియదు. అట్లా బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ మారిన మంచిది కాదు, ఆయన నువ్వు రాజీనామా చేయించాలి, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటున్నారు కదా. అది మాత్రం కరెక్ట్. ఎట్లుంది ఇక్కడ ఖైరతాబాద్లో అభివృద్ధి పనులు ఎట్లున్నాయి, డెవలప్మెంట్ ఎట్లుంది? డెవలప్మెంట్ అంటే మామూలుగా లేదు, అప్పట్లేక లేదు. మన తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ మన కేసీఆర్ సార్ తెచ్చినట్లు అప్పట్లేక లేదు. ఎందుకంటే అప్పుడు రుణాలు కూడా ఊళ్ళల్లో మాఫీ చేసినాయి, ఇప్పుడు తక్కువ. మాఫీ చేసినా కూడా కొత్తగా ఇస్తలేరు. ఇంకొకటి ఏంటంటే ఊళ్ళల్లో సేఫ్టీ లేదు, అంతే. ఎట్లా ఇక్కడ మళ్ళా ఖైరతాబాద్లో ఎలక్షన్లు వస్తాయి అంటున్నారు, ఉప ఎన్నికలు అంటున్నారు, దానం నాగేందర్ను రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కేటీఆర్ కూడా. ఎలక్షన్లు వస్తే ఎట్లుంటుంది ఇక్కడ? కేసీఆర్ సార్ అయితే మనకి గవర్నమెంట్ ఇల్లు ఇస్తా అని చెప్పిండ్రు, వాళ్ళు ఇవ్వలేదు, పర్వాలేదు. కొందరికి వచ్చిన వాళ్ళైతే ఖుషిగా ఉన్నారు. రానెళ్ళు మాత్రం వాళ్ళకి అంత ఖుషి లేదు. అయినా పర్వాలేదు, చేసిండ్రు, మంచిగా చేసిండు. ఇప్పుడు వీళ్ళు చేసినా కూడా మంచిదే రాజీనామా. ఎందుకంటే ఏం చేస్తుండ్రు వీళ్ళు? కొత్తగా చేసిన కరెంటు బిల్లు మాఫ్ అని చెప్పిండ్రు. కరెంటు బిల్లు మాఫ్ అని చెప్పినప్పుడు కరెంటు బిల్లు కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేవు. ఇప్పుడు మాకు కరెంటు బిల్లు 1000 రూపాయలు వస్తుంది. ఒక్క రూమ్ ఉంది, ఒక రూమ్ కిరాయి ఉంది. కిరాయి రూమ్కి 1000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు కరెంటు బిల్లు నెలకి మాకు అప్పుడు 400 వస్తున్నాయి మినిమం ఛార్జ్ కరెంటు బిల్లు. ఇప్పుడు నల్లల బిల్లు కూడా వేసి పెట్టిండు 955 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు నల్ల బిల్లు కూడా వచ్చింది. దీని లాసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా అంతా మనకి నాశనమే చేసి ఉన్నది. దానం నాగేందర్ పార్టీ మారినందుకు మీకు ఏమైనా అనిపిస్తుందా? కోపం ఉందా ఆయన మీద? ఎట్లుంది, ఏమనిపిస్తుంది? దానం నాగేందర్ సార్ కూడా అంతా ఏం చేయలేదు. అప్పటిగా చేసిండ్రు. ఇప్పుడు మన వైఎస్ఆర్ ఉన్నప్పుడు చేసిండ్రు మంచిగానే, ఇప్పుడు చేస్తలేరు అప్పటిలాక. ఎట్లా మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ దానం నాగేందర్ గెలుస్తాడా ఇక్కడ? ఎట్లా మరి వేరే పార్టీ ఏమైనా వస్తుందా? బీజేపీ, బీఆర్ఎస్ వచ్చేస్తుంది. ఎందుకు దానం నాగేందర్ ఎందుకు గెలవడు? ఎందుకంటే చేస్తలేదు కదా, ఏం పని మంచి చేసిండ్రు. ఇప్పుడు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇల్లు లేని ఉన్నారు. ఎవరికైనా ఇల్లు తిరిగి వాళ్ళు ఏమైనా కన్ఫర్మ్ చేస్తలే కదా. కన్ఫర్మ్ చేసుకొని పేదలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఇచ్చింది ఏం లేదు. రేషన్ కార్డు అంటే కామన్, మోదీ సర్కారే ఇస్తున్నాడు పైనుంచి మనకి ఫ్రీగా బియ్యము. ఇప్పుడు కొత్తగా ఏమి ఇస్తున్నారు? కొత్తగా వీళ్ళు పింఛన్ అన్నారు. పింఛన్లు కూడా కొందరికి వచ్చినాయి, కొందరు రాలేవు. చాలా మంది అయితే పింఛన్ రాలేదని ఏడుస్తున్నారు. ఇంకా అప్పట్లో ఆటోమేటిక్గా మనకు పింఛన్ వచ్చింది, అకౌంట్లో వచ్చినాయి, ముసలోళ్ళు చెప్పినమాట. ఇప్పుడైతే పింఛన్ పడతలేదు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి. ఏం పేరే నీ పేరు? మాట్లాడదాం ఇక్కడ. జ్ఞానతో మాట్లాడదా చాయ్ దుకాణం కాడ. అన్న నమస్తేనే. ఖైరతాబాద్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి అనేది రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతున్నది. చాయ్ దుకాణం కాడికి 10 మంది వస్తారు కదా, ఏమంటారు? 10 మంది ఏమంటారు? ఉప ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఎవరు గెలుస్తారు అంటారు, ఏమంటారు? ఎవరు గెలుస్తారంటే ఇంకా పబ్లిక్ తిరిగిస్తారు కదన్నా. ఏం మాట్లాడుకుంటారు పబ్లిక్? ఏం మాట్లాడుకుంటారు ఇక్కడ? పర్లేదు అంటున్నారు కాంగ్రెస్ అంటున్నారు, పర్లేదు అంటున్నారు. కొంతమంది బాగలేదు అంటున్నారు. నాకైతే మీడియం. ఖైరతాబాద్ పరిస్థితి ఎట్లుంది? 10 నెలల కాంగ్రెస్ పరిపాలన, దానం పరిపాలన ఎట్లుంది? పర్లేదన్నా. మళ్ళీ ఎలక్షన్లు వస్తే దానం నాగేందర్ గెలుస్తాడా? మళ్ళీ బీజేపీ, బీఆర్ఎస్ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? బీజేపీ అంటున్నారు. బీజేపీ ఎందుకట్లా? అట్లా వచ్చింది వ్యతిరేకం. మరి దానం నాగేందర్ పార్టీ మారిండు కదా, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు కదా, అదే ఎఫెక్ట్ ఇప్పుడు దానివల్లే అంటున్నారు. ఆయన పార్టీ మారుడు మంచిది అంటావా? నువ్వేమంటావు? మంచిది కాదన్నా. ఎందుకు మంచిది కాదు? ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో మారదు కదన్నా. అదే అన్న. ఎంపీ
ఎంపీగా కూడా ఓడిపోయాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఉప ఎన్నికలు గెలుస్తారా ఎమ్మెల్యేగా? కష్టం అన్న కష్టం. దుకాణం కాడ ఏమంటారు, చర్చలు జరుగుతున్నాయి ఏమన్నా ఈ రాజకీయాల గురించి ఇక్కడ? అట్లే జరుగుతాయన్న, కొంతమంది మాట్లాడతారు కొంతమంది మాట్లాడరు. ఏం పేరే మీ పేరు? ఏం పేరే? కిషన్ అన్న. కిషన్ అన్న, ఎట్లుంది, ఏమనిపిస్తుంది రాజకీయాలు? ఖైరతాబాద్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. మన గతంలో మునుగోడులో హుజురాబాద్లో చూసినాం కదా, అట్లా మళ్ళీ టగ్ ఆఫర్ ఉంటుందట, గట్టి ఫైట్ ఇక్కడ. గట్టి ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ ఎన్ని పార్టీలు నిలబడతాయని అంత ఐడియా లేదు. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఈ ప్రభుత్వం ద్వారా పనులు కొన్ని మంచిగానే జరుగుతున్నాయి. ఈ టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం అయితే మామూలుగా వాళ్ళకు సంబంధించిన ప్రకారం చేసుకురు వాళ్ళు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి కొద్దిగా హైడ్రా అవి ఉన్నాయి, అవన్నీ పనులు మంచిగా జరుగుతున్నాయి. ఈ రేషన్ కార్డుల గురించి జరుగుతున్నది. మళ్ళీ ఇప్పుడు అవి ఏవి లోన్లు అవి చేస్తారు కదా, అది మన ఇల్లు రుణమాఫీ, ఇల్లు కట్టేది, ఇందిరమ్మ ఇల్లు కట్టేది, అవి చేస్తారు కదా, అవి కొన్ని టైం పడుతుంది కదా దాని గురించి. అయితే ఇప్పుడు ఈ రేషన్ కార్డుల గురించి చేస్తారు కాబట్టి కాంగ్రెస్ది చెప్పలేము. ఏమంటే ఖైరతాబాద్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, దానం నాగేందర్ పార్టీ మారినందుకు ఆయన మీద అనర్హత వేటు పడుతుంది, ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు. వస్తే మంచిగుంటుందా, రాకుంటే మంచిగుంటుందా, ఎట్లుంటుంది? కాంగ్రెస్ అంటున్నా, కాంగ్రెస్ ఇప్పుడు వస్తే ఇక్కడ అంటున్నా విజయరెడ్డి ఉంటే గెలుస్తుంది, కానీ నాగేందర్ అయితే చెప్పలేము. నాగేందర్ ఎందుకు గెలవడు? మొన్న గెలిచిండు కదా ఎమ్మెల్యేగా. మరి గెలిచిండు కానీ అప్పుడు కాంపిటీషన్ ఉండే కదా టీఆర్ఎస్. ఇప్పుడు బీజేపీ ఉన్నది, మళ్ళీ కాంగ్రెస్. అది టీఆర్ఎస్ అయితే ఉండదో తెలియదు కానీ కాంగ్రెస్ బీజేపీ రెండు ఉన్నాయి, ఇప్పుడు గట్టిగా ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదైనా చెప్పలేము. విజయరెడ్డి వస్తే కంపల్సరీ గెలుస్తాయి. ఈయన దానం నాగేందర్ పార్టీ మారుడు మంచిదే అంటావా పద్ధతి? వెళ్ళి అట్లా మారదు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ చాలా కష్టం, చేయొద్దు అట్లా ఉండేది. ఏంటంటే ఒకటే పార్టీలో ఉండాలి, లేదంటే మానుకోవాలి, కానీ వేరే పార్టీలో పోవద్దు, అంతే. ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ విజయరెడ్డి అయితే ఉంటే గెలుస్తుంది కన్ఫామ్, విజయరెడ్డి వస్తుంది. సో ఇది మొత్తం మీద తొలి వెలుగు ఖైరతాబాద్లో ఉన్నటువంటి కొంతమందిని కదిలించే ప్రయత్నం చేసింది, కొంత గ్రౌండ్ రిపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖైరతాబాద్ మీద అందరి ఫోకస్, ఖైరతాబాద్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి, ఇక పార్టీ ఫిరాయింపులకు పాల్పడడాన్ని ఎక్కడ కూడా ప్రోత్సహించొద్దంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఖైరతాబాదు ప్రజల్ని ఒకసారి కదిలించే ప్రయత్నం చేస్తే కొంత అభివృద్ధి సంక్షేమ పథకాలు అయితే పెద్దగా పూర్తి స్థాయిలో అందినటువంటి పాపాన పోలే అంటారు ఇద్దరు పెద్ద మనుషులు. బాబాయ్ ఏం పేరే? నా పేరు కృష్ణ. తెలంగాణలో మొత్తం మీ ఖైరతాబాద్ గురించి చర్చ జరుగుతున్నది. పార్టీ మారిండు దానం నాగేందర్, ఎంపీగా పోటీ చేసిండు, కాంగ్రెస్లోకి వచ్చి ఆయన మీద అనర్హత వేటు వేయాలి, ఆయన రాజీనామా చేయించాలి, మళ్ళీ ఎన్నికలు తీసుకురావాలి ఇక్కడ అంటున్నారు. మళ్ళీ ఎలక్షన్ కనుక వస్తే మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు గెలుస్తారు? దానం నాగేందర్ గెలుస్తాడా ఏంది? ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా అంటున్నారు. హైకోర్టు అయితే నోటీసులు ఇచ్చింది. ఇంతకుముందు కూడా టీఆర్ఎస్లో 12 మంది ఎమ్మెల్యేలు పోయినరు, అప్పుడు ఏమి యాక్షన్ లేదు. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా అని అది ఒక అనుమానం మాకు. ఒకవేళ యాక్షన్ తీసుకొని ఆయన రాజీనామా చేస్తే ఎట్లుంటుంది? ఇక్కడ ఫైట్ ఎట్లా నడుస్తుంది? ఫైట్ ఎట్లా నడుస్తుంది అంటే ఇగో డబ్బు బలం నడుస్తుంది ఎలక్షన్స్ అన్నీ. డబ్బు మాయతోటి ఆయన ఒక్కసారి కూడా ఆయన ఓడిపోలే కూడా. ఒకసారి చింతల రామచంద్రారెడ్డితో ఓడిండు, ఆ తర్వాత మళ్ళీ అక్కడ గాలి అది అలగలు ఉండే. ఇక ఇప్పుడు ఈయనకైతే ఇప్పుడు కార్యకర్తలు ఇట్లా ఈయనెంబడే ఉన్నారు. టీఆర్ఎస్లోకి ఎవరు పోలేదు. టీఆర్ఎస్ నుంచి ఇక్కడ కాంగ్రెస్లోకి వచ్చినా కూడా కార్యకర్తలు అంతా బస్తీ లెవెల్ అంతా ఇప్పుడు ఆయన దగ్గరే ఉన్నది. కాబట్టి ఆయనకు ఛాన్స్ ఉంది. దానం నాగేందర్ పార్టీ మారడు మంచిది కాదంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కేటీఆర్, కేసీఆర్ కొంతమంది అంటున్నారు. ఆయన పార్టీ మారడు మంచిదా కాదా? ఏది పార్టీ మారుడు అంటున్నావా? పార్టీ మారుడు అన్న ఎవరు మారుతున్నాడు చెప్పు? మంచి మినిస్టర్లు మారుతున్నారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సెంట్రల్ మినిస్టరే మారుతున్నారు. ఇప్పుడు అది జనరల్ పార్టీ మారేది అయితే ఇప్పుడు జనరల్ కామన్ అయిపోయింది. వీళ్ళకైనా అందులో దుంకుతున్నారు, వాళ్ళకైనా ఇళ్ళ దుంకుతున్నారు, అట్లా దుంకుడు అయితే కామనే ఉంటుంది. కాబట్టి అది నడుస్తూనే ఉంది. కాబట్టి ఆయన మీద ఏదో అనర్హత వేటు వేసిర్రు, కోర్టులో నడుస్తుంది. ఆ కోర్టు డిసిషన్ ఎట్లా వస్తుంది అన్నది కూడా అది మనం తర్వాత వచ్చిండు అనుకో, ఆయన
వచ్చిన తర్వాత డబ్బు బలం ఉంది అంత ఉంది. ముగ్గురికి మధ్యలో ఉంటుందా పోటీ, ఇద్దరి మధ్యలో ఉంటుందా? ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ బీజేపీ ఉంటుందా లేక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందా? ఇప్పుడు ముగ్గురు మధ్య అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్కే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ అంత కార్యకర్తలు కానీ కొంచెం బలం తక్కువనే ఉంది కాబట్టి అది ఒకసారి వచ్చేసింది గాలి అది, కానీ ఇప్పటిదాకా రాలేదు. కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, అయితే ఉంటుంది మా ఒక ఒపీనియన్. ఎందుకంటే ఏ పార్టీలో పోని ఆయన కార్యకర్తలు పోలే ఎంబడి కార్యకర్తలు ఎట్లున్నారు అట్లున్నారు, బస్తీ వైజ్గా ఎట్లున్నారు అట్లున్నారు. కాబట్టి బస్తీలో వాళ్ళు కూడా మారలే. మహేష్ మాట్లాడదా, బస్సు వాళ్ళు కూడా ఎవరు మారలేదు. ఆయన కొన్ని ఎందుకంటే ఆయన స్థానికుడు, ఇక్కడ స్థానికుడు కాబట్టి స్థానికుల్లో వెయ్యాలి రేపు ఎట్లుంటుందంటే అదే స్థానికుడు ఉంటే మనం సగం రాత్రి ఇంటికి పోయి ఏదైనా పని చెప్పవచ్చు అన్నట్టు ప్రజలలో ఒక అభిమానం ఉంటుంది. మోసం చేసిపోయిండు దానం నాగేందర్, మా పార్టీ మీద గెలిచి ఆ పార్టీలోకి ఎట్లా పోతున్నాడు అంటారు కదా కేటీఆర్. మోసం చేసేటోళ్ళు ఎవరు లేరు నాకు చెప్పు. 12 మంది మోసం చేసి ఇది పోలేదా? ఇంతకుముందు టీఆర్ఎస్లోకి 12 మంది మోసం చేసిపోయారు. దాన్ని ఏమంటారు, ఒక్కడొచ్చినందుకు మోసమా? ఇప్పుడు 12 మంది పోయినందుకు మోసం కాదా అది? ఆ మోసం కూడా గ్రహించాలి మనం కూడా ఒక స్టెప్ వేసినప్పుడు వెనక స్టెప్ వేసినప్పుడు మనం కూడా బాగా ఆలోచించాలి కదా. మనం 12 మందిని గుంజినప్పుడు ఒక్కడ పోతే మనకేదని ఊకే అదే పెట్టుకోవద్దు. అది పెట్టుకొని ఊకే మాట్లాడుతుంటే ఇంకా మనకు పలచతనం అవుతుంది. ఇప్పుడు ఓట్లు వస్తే మీరు ఓట్లు వెనక సిద్ధంగా ఉన్నారా? ఓట్లు వేయడానికి కూడా సిద్ధం ఉన్నాము, గెలిపించడానికి కూడా సిద్ధం ఉన్నాము. ఎవరిని గెలిపిస్తారు? ఇంకెవరు ఇప్పటిదాకా ఏం చెప్తున్నాను, దానం నాగేందర్. మాట్లాడు అన్న, ఏం పేరే? నమస్తే అన్న, మహేష్ యాదవ్ నా పేరు. నేను ఖైరతాబాద్ ఉంటా. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ట్రెజరర్గా ఉన్నాను. ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ట్రెజరర్. నా పేరు మహేష్ యాదవ్. తెలంగాణ మొత్తం కూడా చర్చ జరుగుతున్నది. మహేష్ యాదవ్ గారు మొత్తం దీని మీద ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా ఆయన మీద అనర్హత వేటుపడుతుంది దానం మీద అంటున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఎట్లుంటుంది ఇక్కడ జోష్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఖైరతాబాద్ అనేది ఆయనకు పుట్టినిల్లు, ఎవరికి? దానం నాగేంద్రకి. వారు పుట్టి ఇక్కడనే పెరిగారు కాబట్టి ఆయనకు బాగా అందరితో కూడా అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతి తమ్మునితోని, ప్రతి అక్కతోని, ప్రతి తాతతోని, ప్రతి అవ్వతోని ఆయనకు అటాచ్మెంట్ ఉంటుంది. మా బస్తీలో పుట్టినాడు కాబట్టి మేము ఇంకోటి దగ్గరికి పోయి మేము అన్నింట్లోకి ఎంత ఈజీగా వెళ్ళిపోతామో అట్లా మేము వేరే దగ్గరికి వెళ్ళాము కదా. దానం నాగేందర్ మీద కొన్ని ఆరోపణలు కూడా చేస్తారు కదా, కబ్జాలు చేస్తూ ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు అంటూ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అన్నట్టు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. వాళ్ళకు ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎంత మెజార్టీ కావాలో అంత ఉన్నాక కూడా 23 మందిని తీసుకున్నారు. 12 మందిని 23 మరి తీసుకున్నారు. మరి అప్పుడు వాళ్ళకు తెలియదా మనం తీసుకుంటున్నాము, మనం చేస్తే సంసారం ఇంకోటి చేస్తే ఇది అన్నట్టు? అదేం పద్ధతి? అన్ని పార్టీలు ఎట్లనే అయిపోయండి ఈ ప్రపంచంలో, ఈ దేశంలో. ఇప్పుడు మీరు చూసుకోండి, మహారాష్ట్రని షిండే గారిని ఉండే ఏక్నాథ్ షిండే, మరి ఆయన ఎట్లా వచ్చిండు పవర్లకు? 3-4 స్టేట్లు పవర్లకు ఎట్లా వచ్చినారు? వాళ్ళు మోసాలే కదా. ఇప్పుడు అంత మోసాలు జరుగుతున్నప్పుడు దానం నాగేందర్ కబ్జాదారు, ఆయన పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళు కోటేశ్వర్లు, వాళ్ళు ఆయనకు అవసరం లేదు ఈ కబ్జాలు చేయడము. అట్లా ఎదుటి వాళ్ళు పడకుండా ఈయన బదనాం చేయడానికి ఇక బట్టగాల్చి మీదేస్తారంటారు చూడండి. ఆ రకంగా అందరు కూడా చేస్తుంటారు, కానీ అట్లా కాదండి. ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? ఒకవేళ దానం నిలబడితే గెలుస్తారా, ఓడిపోతారా? ఖచ్చితంగా లాస్ట్ టైం ఏ మెజారిటీ వచ్చిందో దానికంటే ఇంకా డబుల్ వస్తుంది. దానం నాగేందర్ గారు ప్రజల మనిషి, ప్రజలతో ఉంటాడు. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా పేదవాళ్ళ గురించి కానీ, మధ్యతరగతి కుటుంబాల గురించి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాట్లాడి ఆయన ఒకవేళ పార్టీ చేంజ్ కావాలని అనుకున్నా కానీ ఎందుకు చేంజ్ అవుతుందో తెలుసా అండి? మేము కార్యకర్తలు అందరం కూడా మేమే అంటాం, అన్న మనకు పనులు కావాలి, మా అందరికీ పనులు కావాలి, ఒక పార్టీలో ఉంటే ఎట్లా అన్న? ఇప్పుడు అందరు చేంజ్ అవుతారు, మీరు చేంజ్ కావాలని చెప్పి మేమే కార్యకర్తలు కూడా అన్నకు అడ్వైజ్ చేస్తాం. ఎందుకంటే రూలింగ్ పార్టీలు ఉంటేనే ఈ రోజులలో పనులు అయ్యేటట్టున్నాయి. మనం అందరికీ పనులు కావాలి, బస్తీలు డెవలప్మెంట్ కావాలంటే పార్టీ చేంజ్ చేయక తప్పదు. దానివల్ల చేంజ్ చేస్తారు, కానీ అతనికి ఏం అవసరం లేదు. డబ్బు సంపాదించుకోవాలి, ల్యాండ్లు కబ్జా చేసుకోవాలి, అట్లా అన్నీ రూమర్స్ అయ్యి, అది కరెక్ట్ కాదు. అది ఇది మొత్తం మీద ఖైరతాబాద్ ప్రజలు మాత్రము ఉప ఎన్నికల మీద స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఓట్ల ఎన్నిక మేము సిద్ధంగా ఉన్నాము,
మళ్ళీ దానం నాగేంద్ర మేము గెలిపిస్తాము. ఖచ్చితంగా పార్టీలు మారడం అనేది సహజము. ఎన్నో రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వాలు సైతం కూలిపోవడము, ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి మళ్ళీ పార్టీని అక్కడ పవర్లోకి తీసుకురావడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తే మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఏ పార్టీ గెలవాలి ఏందనేది మేమే డిసైడ్ చేస్తామనే రీతిలో ఖైరతాబాద్ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు ఖైరతాబాద్ మీద ఉన్నది. మరి ఖైరతాబాద్ ప్రజలు ఉప ఎన్నికలు వస్తే ఎవరిని గెలిపించబోతున్నారు, ఎవరు మళ్ళీ ఇక్కడ జెండా ఎగరబోయబోతున్నారో కొద్ది రోజులు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఖైరతాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.